తెలంగాణ గవర్నమెంట్ మొట్టమొదటి గద్దర్ సినిమా అవార్డులను ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి చిత్రం ఎంపిక కాగా, ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప 2 చిత్రానికి ప్రదర్శించిన నటనకు గాను ఎంపికయ్యారు. కాగా ఈ గద్దర్ అవార్డులను ఎంతో పారదర్శకంగా ఎంపిక చేశారని, మరి ముఖ్యంగా నంది కులగజ్జి అవార్డులతో పోలిస్తే గద్దర్ అవార్డులు 1000 రెట్లు బెటర్ అని అంటున్నారు పరిశీలకులు. 2014వ సంవత్సరంలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నంది అవార్డుల కమిటీల్లో దూరిపోయి మొత్తం అవార్డులన్నీ కూడా తన లెజెండ్ చిత్రానికే ఇచ్చుకున్నారని, తనకే బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఇచ్చుకున్నారని, అలాగే చాలా వరకు అవార్డులు తన కులపోళ్ళకే ఇచ్చుకున్నారనే విమర్శలు వచ్చాయి. ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు అయితే ఇవి కులగజ్జి అవార్డులని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆనాటి నుండి నంది అవార్డుల ప్రజెంటేషన్ ఆగిపోయింది. ఇకపోతే గద్దర్ అవార్డులు నంది అవార్డులతో పోలిస్తే ఎంతో పారదర్శకమైనవి అనేదానికి మనం ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో పెట్టుకుని ఆయన ఈగోని హర్ట్ చేసి చివరకు కేసుల పాలైన విషయం కూడా తెలిసిందే. అయినప్పటికీ ఆయనకే ఉత్తమ నటుడి అవార్డు వచ్చిందంటే ఈ అవార్డుల ఎంపికలో తెలంగాణ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదనే విషయం స్పష్టం అవుతోంది. ఇకపోతే ముఖ్యమైన అవార్డుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బెస్ట్ ఫిల్మ్ కల్కి 2898 ఏడి, సెకండ్ బెస్ట్ ఫిల్మ్ పొటేల్, థర్డ్ బెస్ట్ ఫిల్మ్ లక్కీ భాస్కర్, నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ కమిటీ కుర్రోళ్ళు. ఇక ఇండివిజువల్ అవార్డ్స్ కేటగిరీలో బెస్ట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడి, బెస్ట్ డైరెక్టర్ శ్రీ యదువంశీ కమిటీ కుర్రోళ్ళు, బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ పుష్ప 2, బెస్ట్ యాక్ట్రెస్ నివేతా థామస్ 35 చిన్న కథ కాదు. ఇకపోతే గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ను ప్రశంసిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు వేసిన ట్వీట్ ఈ విధంగా ఉంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ విన్నర్ ఆఫ్ ద ఫస్ట్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2024. State recognition is extremely precious and motivating for any artist and technician in the creative fraternity. It's greatly encouraging to see the government of Telangana reviving the wonderful tradition. Gratitude to the Honorable CM Revanth Anumal Garu, concerned ministers, officials and entire team.